హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ అంటే దీనిపైన విమర్శలు చాలా వచ్చాయండి. ఈరోజైతే అల్లు అర్జున్ గారిని చికట్పల్లి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతుందో దానికి తీసుకెళ్లడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇంటి నుంచి అక్కడికి తీసుకెళ్లడం, ఇంకా తీసుకెళ్లేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే దీని వెనకాల జరిగిన కథ అంతా మీకు తెలిసిందే. అయితే అమ్మాయి ఎవరైతే ఫ్యామిలీ ఆ లేడీస్ ఉన్నారో ఆమె చనిపోయింది. తర్వాత బాబు చనిపోయిండు. వాళ్లకు ఒక 25 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు వీడియో పెట్టడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కానీ 1200 కోట్లు 1500 కోట్లు కలెక్షన్ చేసిన సినిమా ఒక ఫ్యామిలీ మనిషికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారంగా కండోలెన్స్ చెప్పి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మనం ఇంతకు ముందు కూడా దీని మీద మనం ఒక వీడియో చేయడం జరిగింది. మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు దానికి. కాకపోతే ఫ్యామిలీలో ఇద్దరిని కోల్పోయిండు ఆ వ్యక్తి. భార్యను కోల్పోయిండు, కొడుకును కోల్పోయిండు. కూతురు ఒక్కతుంది. కూతురు కూడా కొద్దిగా ఒంట్లో బాగాలేదు. ఇంకా ఆమె కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది, ఆ అమ్మాయి కూడా. అయితే సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన A1, అల్లు అర్జున్ పైన A2. యాక్చువల్లీ అంత పెద్ద సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు, సినిమా హడావిడి అంత జరుగుతున్నప్పుడు అలాంటి పబ్లిక్ ప్లేస్లకు వెళ్ళకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 7 సీజన్ 7లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ను వద్దు అని వెనకాల గేట్ నుంచి పంపిస్తే ముందుకు వచ్చిన తర్వాత అడావిడి జరిగినప్పుడు ఎంత ఇష్యూ జరిగిందనేది మనకు తెలుసు. ఒక చిన్న బిగ్ బాస్ షోకు విన్నర్ అయినందుకే. అలాంటిది పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఒక స్టార్డమ్ ఉన్న హీరో అక్కడికి అంత పబ్లిక్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు. అసలు వెళ్ళకుండా పోలీసు వాళ్ళు ఆపాల్సింది. వస్తున్నాడని తెలుసు కానీ ఇంత క్రౌడ్ ఉందని పోలీసు వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా మరీ వచ్చి సినిమాలో కూర్చొని వెళ్ళడం వల్ల, ఆ తోపులాట తొక్కిసలాట వల్ల ప్రాణం కోల్పోయింది. యాక్చువల్లీ అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉంటుంది. ఓ హీరో అంటే నార్మల్ పబ్లిక్కి, ఓ సెలబ్రిటీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ రాత్రి వేళ వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళడానికి కరెక్ట్ అయిన సందర్భం కాదు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. లేడీ చనిపోయింది, బాబు చనిపోయాడు. కానీ ఫ్యామిలీ ఏదైతే ఉన్నా సరే ఇలాంటి సందర్భంలో వెళ్ళకుండా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లకు వెళ్ళి సినిమా చూసి తర్వాత ఎప్పుడైనా సందర్భంలో ఉంటే మీరు వెళ్ళొచ్చు. కానీ ఒకరి కోసం ప్రాణాలు తీసుకున్నంత స్టేజ్కి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఈ కేసు విషయాన్ని చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ని A2గా, సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1గా దీనికి ఈ కేసులో తీసుకోవడం జరిగింది. ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే డబ్బు ఉంటే, పరపతి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, అరెస్టు చేయరు అల్లు అర్జున్ని. వేరే వాళ్ళకు ఒక న్యాయం, డబ్బున్న వాడికి ఒక న్యాయం, స్టార్డమ్ ఉన్న వాడికి ఒక న్యాయం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి దీని మీద వస్తున్న విమర్శలకి పోలీస్ వ్యవస్థ ఈరోజు తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే దీనికి మేము డబ్బుకు లొంగము, మాకు డబ్బుతో పని లేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ చట్టకు సమానులే, చట్టానికి అందరు సమానులే, చట్టం ఎవరు చుట్టం కాదు అని పర్టికులర్గా ఈరోజు నిరూపించబోతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చిక్కడపల్లి PSలో విచారణ చేసిన తర్వాత కోర్టుకు తీసుకెళ్ళి సాయంత్రం 5 గంటల లోపు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ 5-6 అవర్స్ గ్యాప్ అవుతుందో ఈ నామ మాత్రమే కంపల్సరీ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేసి కోర్టు నుంచి వెంటనే బెయిల్ తీసుకోవడమా, లేకుంటే దాన్ని కోర్టులో ఎలా ప్రాసెస్ చేస్తారనేది మనం ఒక లీగల్ అడ్వైజర్ని తీసుకొని లీగల్ అడ్వైజర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్లడము తెలంగాణ పోలీస్ వ్యవస్థ చేసిన ఈ యొక్క మంచి పనికి మనం కూడా మంచి అభినందనలు చెప్పుదాం. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడా జరగకుండా చూడాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ డబ్బు నుంచి, పబ్లిక్ నుంచి నిర్దాక్షిణ్యంగా దండుకున్న వాళ్ళు కాబట్టి టికెట్కు 800, 600, 1000 రూపాయలు, 1200 రూపాయలు పెట్టడం అనేది ఎంత న్యాయమో జనాల మీద మీరు పెట్టండి. సినిమాలు తీయండి, జనాలకు అందుబాటులో ఉండే రేట్స్ని. ఒక నార్మల్ చిన్న ఫ్యామిలీ నుంచి చూడాలంటే 1000 రూపాయలు అంటే ఫ్యామిలీ మొత్తం రావాలంటే 5000 రూపాయలు, ఒకరోజు 5000 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత జనాలకు ఉండాలి. డబ్బున్నవాడు చూస్తుండొచ్చు, డబ్బు లేనివాడు పరిస్థితి ఏంటి? చూడాలని ఉంటుంది సినిమా. 100, 150, 200 లోపు ఉంది అంటే చూడడానికి ఆస్కారం ఉంది. ఒక 1000-1500 రూపాయల్లో ఫ్యామిలీ వెళ్ళి చూసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒక 5000 రూపాయలు వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే ఇంత రేట్స్ పెంచడం ఎంతవరకు కరెక్టు? ఇంట్లో రేట్స్ పెంచడము, రేట్స్కి పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇలా జరగడానికి ప్రధాన కారణమైన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము, అటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం అనేది తెలంగాణ పోలీసులు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కోర్టు ఏం చెప్తో చూద్దాం. కోర్టు ఏం చెప్తే దానికి అందరం మనం కట్టుబడి ఉండాల్సిందే. కోర్టు ఏం చెప్తో విన్న తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఒక లీగల్ అడ్వైజర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.